పాల్గొనబోతున్నారు. సో ముందుగా కొడంగల్ రవి గారి నుంచే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిరుద్యోగ యువత గళాన్ని వినిపించే ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళ ఆవేదన ఏంటి, వాళ్ళ ఆక్రందన ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి గారు, సో ఏంటి అసలు ఈరోజు ఉదయం కూడా మీరు ఒక ప్రొటెస్ట్ చేయాల్సి వచ్చింది. సో ప్రొటెస్ట్ కన్నా ముందు అక్రమ అరెస్టులు జరుగుతున్నాయన్న అంశం కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. సో ఏంటంటే అణిచివేసే ప్రయత్నం చేస్తుంది. ఆనాడు ప్రస్తుత ప్రభుత్వమే ఒక డిక్లరేషన్ ఇచ్చింది, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అంటుంది. అండ్ వీటన్నింటికన్నా మనం మాట్లాడుకునే ముందు తెలంగాణ సాధించుకుందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం మనం సాధించుకున్నాం. అటువంటి తెలంగాణలో మరలా నియామకాలకు సంబంధించి ఎందుకు ఇంత ఇష్యూస్ జరుగుతున్నాయి? ప్రభుత్వాలు ఎందుకు జాబ్ క్యాలెండర్లను విడుదల చేయలేకపోతున్నాయి? ఆ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేకపోతున్నాయి? ముందుగా మా గళం చిన్నది, మా గళం చిన్న గళాన్ని ప్రపంచానికి వినిపించాలని, మా గళాన్ని, మా బాధని ప్రపంచానికి తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఐ న్యూస్ ప్రేక్షకులకు, అట్లానే ఐ న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లానే వంశన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అట్లానే నాతో పాటు ప్యానల్లో ఉన్నటువంటి శ్యాముల్ కార్తిక్ అన్న కానీ, మిత్రుడు నరేష్ గారు కానీ, మిగతా ప్యానల్లో ఉన్న సత్యవతి అక్క, మిగతా ప్యానల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా అసలు ఏంటంటే వీళ్ళ నిర్బంధం ఎందుకోసం అంటే, మేము ఉద్యోగాలు అడిగితేనే నిర్బంధం. ఆ ఉద్యోగులు కూడా ఎందుకు అడుగుతున్నాము? వీళ్ళు అధికారంకి రాకన్నా ముందు మేనిఫెస్టోలో వీళ్ళు క్లియర్ గా ప్రకటించారు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా అని చెప్పేసి మేము అడుగుతా ఉంటే సంవత్సరం అయిపోయింది. సంవత్సరం వరకు కూడా మేము వేచి చూసినాం, మేము ఎక్కడ ఏమని లేదు. సంవత్సరం తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా, మా ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగితే అడుగడుగున నిర్బంధాలు. కనీసం చూడండి, ఇప్పుడు నేను అనాలో లేదని కనీసం 1 నిమిషము 2 నిమిషాలు మేము రాస్తారోక కానీ, ధర్నా కానీ, అది లేకపోతే చిన్న ర్యాలీ చేసుకుందామంటే కూడా అడుగడుగున మమ్మల్ని అరెస్టులతో హింసిస్తున్నారు పోలీసులా, లేకపోతే ప్రభుత్వ విధానమే అదే అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఆ తర్వాత అది కూడా లేదబ్బా, కొంచెం మాకు టైం ఇవ్వండి, మాకు కొంచెం మా నిరసన తెలుపుకుంటామంటే మాకు టైం ఇయ్యరు. మీతో చర్చించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతుందా? లేదండి. మేము చాలా ట్రై చేసినాం, మంత్రులతో ట్రై చేసినాం, ముఖ్యమంత్రి గారికి కనీసం మాతో ముఖాముఖిగా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి చాలా ట్రై చేసినాము, ఇప్పటివరకు ఇవ్వలేదు. కానీ వీళ్ళు చూడండి, నిరుద్యోగులకు ఉద్యోగులు ఇచ్చే శ్రద్ధ కన్నా కూడా అరెస్టుల పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఎందుకోసం అరెస్టుల పైన శ్రద్ధ పెడుతున్నారంటే, మమ్మల్ని ఉదయం 4 గంటలకు మా రూమ్ల దగ్గరకు వస్తున్నారు. ఉదయం 4 గంటలకు మా రూమ్ల దగ్గరికి వచ్చి ఏదైనా చిన్న కార్యక్రమానికి పిలిపిస్తే బరాబర్. భారత రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది, మా హక్కుని మేము మాట్లాడుకోవాలనుకుంటే కూడా ఐ న్యూస్ వేదికగా మీరు మీ ఆవేదనను, ఆక్రందనను తెలియజేసే ప్రయత్నం చేయొచ్చు, ప్రభుత్వాలను నిలదీయచ్చు, ప్రతిపక్షాలను కూడా సపోర్ట్ కోరవచ్చు. ఆ వేదికను ఐ న్యూస్ మీ అందరికీ కల్పిస్తోంది. ఒకసారి మనం శేషు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శేషు సార్, సుదీర్ఘ